హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కుకింగ్ వీడియోలో డాబా స్టైల్లో చికెన్ గ్రేవీ కర్రీ. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాము. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాము. అది కొంచెం హీట్ అయినాక కొంచెం గీ కూడా వేసుకున్నాము. కొంచెం గీ వేసుకున్నాము. సో ఇప్పుడు ఇందులో దాల్చిన చెక్క, జీలకర్ర, ఎండుమిర్చి, యాలకులు, మిరియాలు ఇవన్నీ వేస్తున్నాను. ఆనియన్స్ వేసుకున్నాము. ఆల్రెడీ కట్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను అన్నమాట. సన్నగా కట్ చేసుకున్నాము. వేసుకున్నాము. కొంచెం సాల్ట్ వేసుకున్నాము సో దట్ తొందరగా ఇది ఫ్రై అయిపోద్ది అన్నమాట ఆనియన్స్. ఒకసారి కలిపేసుకున్నాము. ఆనియన్స్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాము. ఒక స్పూన్ వేస్తున్నాము. ఇంకొంచెం హాఫ్ వేస్తున్నాను. సరే ఇప్పుడు కలిపేసుకున్నాము మొత్తం. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయేంత వరకు. నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను. సో ఇప్పుడు వేసేద్దాం. ఇందులో ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇలా కలిపేసుకున్నానండి. ఒక 10 మినిట్స్ కుక్ అయ్యేంత వరకు, చికెన్ కుక్ అయ్యేంత వరకు అలాగా ఉంచుతాము. ఓకే, ఒక 10 మినిట్స్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఇందులో టమాటా వేసుకున్నాము. చాప్ చేసి పెట్టుకున్న టమాటో, కొంచెం పసుపు, సాల్ట్, చిల్లీ పౌడర్,
మసాలాస్ అన్నీ వేసుకొని ఇలా కలుపుకున్నానండి. ఒక 10 minutes కుక్ అయిందండి. ఇప్పుడు కొంచెం కర్డ్ వేసుకున్నాము. ఒక 6 spoons వేసుకున్నాను నేను కర్డ్. ఇందులో కొంచెం చికెన్ మసాలా వేసుకున్నాము. చికెన్ మసాలా ఒకసారి మళ్ళీ కలిపేసుకున్నాం దీన్ని. సిమ్లో పెట్టుకున్నాము ఒకసారి. ఒక 5 minutes కుక్ అవనిద్దామండి. కాసేపు ప్లేట్ పెట్టేసుకుందాము. జీడిపప్పు వేద్దామండి. ఇందులో కొంచెం గరం మసాలా వేసుకున్నాము. ఒకసారి మిక్స్ చేసుకున్నాము. ఒక 2 minutes నుంచి ఆఫ్ చేసుకున్నాం. అయిపోయిందండి. యమ్మీ యమ్మీ డాబా స్టైల్ చికెన్ కర్రీ. ట్రై చేసి మీరు కూడా నాకు చెప్పండి ఎలా వచ్చిందో. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.